తెలంగాణపై ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఈ మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాహుల్, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, రాజ్యసభ సభ్యుల ఎంపిక, 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపై చర్చిస్తున్నారు. అలాగే మంత్రుల మధ్య విభేదాలు, సీనియర్ నేతల మధ్య విభేదాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇక ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఏఐసీసీ కీలక మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాహుల్, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రేవంత్, భట్టి అలాగే మంత్రులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఖర్గే నివాసం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ మీటింగ్ లో ప్రధానంగా ఏ అంశాలు చర్చిస్తున్నారు, ఏంటి ఈ మీటింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పరిస్థితులపైన ప్రత్యేకమైనటువంటి సమీక్ష మొదలైంది. ఈ సమావేశానికి అటు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఇన్ఛార్జిగా తెలంగాణకు వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్, మరోవైపు పీసీసీ చీఫ్లతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులందరూ కూడా హాజరయ్యారు. సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరు, అంతేకాదు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు, వీటన్నిటిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ప్రత్యేకంగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ను హైకమాండ్కు నివేదించబోతున్నారు. ముఖ్యంగా దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలను కూడా ఇక్కడ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే తెలంగాణలో నెలకొన్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితులతో పాటు మరికొన్ని అంశాలను కూడా కీలకంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.